హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా రాజానగరం అనే గ్రామంలో రామారావు అనే వ్యక్తి తన కూతురు లతతో నివాసం ఉంటున్నాడు. రామారావు భార్య అనారోగ్యంతో మరణించటంతో లత ఆట పాట అంతా రామారావే చూసుకుంటూ ఉండేవాడు. చుట్టుపక్కల అందరూ రామారావుని మరొక పెళ్ళి చేసుకోమనేవారు, కానీ రామారావు వాళ్ళ మాటలను పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆ వచ్చే భార్య లతను ఎలా చూసుకుంటుందో అనే భయం రామారావు మనసులో ఉండేది. అనుకోకుండా ఒకరోజు రామారావు వాళ్ళ పెద్దమ్మైన కాంతం రామారావు ఇంటికి వస్తుంది. పెద్దమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చావు? ఒరే రామా, ఎంతకాలం అని ఇలా ఒంటరిగా పాపను చూసుకుంటా? నీకు భార్య అవసరం లేకపోయినా మన లతకి అమ్మ అవసరం ఉంటుంది. ఎంతైనా ఆడపిల్ల కదరా, అన్ని విషయాలు నీతో చెప్పలేదు అని కాంతం మాట్లాడుతూ ఉండగా, లేదు పెద్దమ్మ, నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు మరొక పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని రామారావు ఖచ్చితంగా అంటూ ఉండగా, నాన్న, నాకు అమ్మ కావాలి. నాన్న, మీరు మరొక పెళ్లి చేసుకోండి అని లత అంటూ ఉండగా, లేదు తల్లి, సవతి తల్లి కష్టాల గురించి నీకు తెలీదు. నా మాట విను తల్లి. లేదు నాన్న, లేదు నాన్న, నాకు అమ్మ కావాలి అని లత మారం చేస్తూ ఉండగా, చూడరా, నీ కూతురు అమ్మ ప్రేమకి ఎంతలా తప్పిస్తుందో అని రామారావుకి నచ్చచెప్పి కాంతం ఇందిర అనే ఆవిడతో రామారావుకి పెళ్లి జరిపిస్తుంది. ఇందిరకి లత అంటే అసలు నచ్చేది కాదు. రామారావు ముందు లతతో ప్రేమగా ఉన్న భర్త లేని సమయంలో లతను హింసించేది. ఒకరోజు లత, అమ్మ, బడికి సమయం అయ్యింది, నాకు జడ వేయవా అంటూ లత వస్తుంది. కానీ ఇందిర మాత్రం ఎంతో కోపంగా, నేనేమైనా నిన్ను కన్నానా? అమ్మ అమ్మ అంటూ నా బుర్ర తింటావు. అమ్మ అని కాదు, పిన్ని అని పిలువు అని ఇందిర కఠినంగా మాట్లాడేసరికి లత చిన్న మనసుకి ఎంతో దెబ్బ తగిలినట్లు అనిపిస్తుంది. సరే పిన్ని, నాకు జడలు వేస్తావా? నువ్వు బడికి పోతే ఇంటి పని వంట పని మీ అమ్మ వచ్చి చేస్తుందా, లేక నన్ను ఏమైనా పని మనిషి అనుకుంటున్నావా అని ఇందిర ఎంతో కఠినంగా మాట్లాడుతుంది. దాంతో లత చదువు మానేసి ఇంటి పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు రామారావు ఇందిర లేని సమయం చూసి, తల్లి లత, బడికి ఎందుకు వెళ్ళటం లేదు? నాకు చదువు రావటం లేదు నాన్న. అయినా పిన్ని ఒకతే ఇన్ని పనులు చేసుకోలేదు కదా. ఓహో, మీ పిన్ని బడి మానేయమంది అని చెప్పలేక ఇలా అంటున్నావా తల్లి? చిన్న వయసులో ఎంత కష్టం పడుతున్నావో అని రామారావు మనసులో అనుకుంటూ ఎంతో బాధపడతాడు. అలా రోజులు గడిచేసరికి రామారావు మరియు ఇందిరకి రాఘవ అనే బాబు పుడతాడు. లత రాఘవని చాలా బాగా చూసుకుంటుంది. తమ్ముడిని తయారు చేసి బడికి పంపటం, ఆటలు ఆడించటం అలాంటివన్నీ చేస్తూ ఎంతో సరదాగా ఉంటుంది. రాఘవకి కూడా లత అంటే చాలా ఇష్టం. అక్క అక్క అంటూ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఇందిర బంధువుల అబ్బాయి పెళ్ళికి వెళుతూ, మేమందరం పెళ్ళికి వెళ్తున్నాం, మేము వచ్చే వరకు ఇంటికి కాపలాగా ఉండు అని 20 నాణాలు లతకి ఇచ్చి లతని ఇంటిలో పెట్టి వెళ్ళిపోతుంది. లత ప్రతిరోజు ఇంటి పని వంట పని చేసుకుని ఆ తరువాత కాలక్షేపం కోసం బయట అరుగుపై కూర్చుని ఉండేది. ఇంతలో ఆ గ్రామంలోకి మాధవరావు అనే వ్యక్తి వస్తాడు. మాధవరావు ఈ రాజానగరానికి పక్కనే ఉన్న కృష్ణాపురం అనే గ్రామంలో పెద్ద వ్యాపారం చేస్తాడు. చిన్న పని మీద ఈ గ్రామానికి వస్తాడు. అతను డబ్బులు ఎవరో దొంగలించటంతో సహాయం కోసం అందరినీ అడుగుతూ ఉంటాడు. బాబు, మాది పక్క గ్రామమే. చిన్న పనిపై ఈ ఊరు వచ్చాను. తిరిగి వెళ్దామంటే నా డబ్బును ఎవరో దొంగలించారు. మీరు కొంత డబ్బును అప్పుగా ఇస్తే మా గ్రామానికి వెళ్ళగానే తిరిగి మనీ ఆర్డర్ చేస్తాను అని మాధవరావు సహాయం కోసం అడుగుతూ ఉండగా, పోవయ్యా, ఇలాంటివి చాలానే చూసాంలే అని ఆ వ్యక్తి వెళ్ళిపోవటంతో మాధవరావు చాలా బాధపడతాడు.
అలా చాలామందిని సహాయం అడిగినా ఎవ్వరూ సహాయం చేయరు. అలా చాలా సమయం గడిచేసరికి మాధవరావుకి బాగా ఆకలి వేస్తుంది. ముందుకు నడిచే ఓపిక కూడా లేక ఒక అరుగుపై కూర్చుంటాడు. అతని ఎదురుగానే లత కూర్చుని ఉంటుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.